హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జెస్కాస్ కిచెన్. సో ఈరోజు నేను ఒక కొత్త వీడియో, అంటే మై ఫస్ట్ వీడియో అనమాట. నా ఫస్ట్ వీడియో నేను ఏం చేయాలనుకున్నానంటే పన్నీర్ రోటీ రోల్ చేయాలనుకున్నాను అనమాట. సో ఫస్ట్ మనం రోటీ ఎలా చేయాలో చూసుకుందాం. సో రోటీ ఎలా చేయాలంటే ఒక 2 కప్స్ ఆఫ్ మైదా, అండ్ దాంట్లో మీరు ఎంతైతే మైదా తీసుకున్నారో దానికి సరిపడంత ఉప్పు, చిల్లీ పౌడర్ మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి. మీరు ఒకవేళ నాకు మైదా వద్దు, మేము గోధుమ పిండి యూజ్ చేస్తామంటే గోధుమ పిండి కూడా యూజ్ చేయండి. కానీ దాంట్లో ఉప్పు, చిల్లీ పౌడర్ అండ్ బేకింగ్ సోడా ఖచ్చితంగా వేయండి. వేసాక దాన్ని ఒక 4 or 5 hours నానపెట్టండి. మైదా అయితే ఒక 3 hours చాలు. మీరు ఒకవేళ గోధుమ పిండితో చేస్తున్నారు అయితే 4 or 5 hours. అది మనము ఏదైతే మైదా కలిపి పెట్టుకొని 3 hours నానబెట్టుకున్నామో దాని తర్వాత మనము చపాతీని ఎట్లయితే రుద్దుకుంటామో అలా రుద్దుకోవాలి, నేను చూపించినట్టు. దాని తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో మనం బటర్ అనేది అప్లై చేశాక మనం ఏదైతే రుద్ది పెట్టుకున్నామో దాన్ని మనం ప్యాన్ పైన వేసి కాల్చుకున్నాక దాన్ని పక్కన పెట్టేద్దాం. దాని తర్వాత పన్నీర్ ఎలా చేయాలో చూద్దాం. సో పన్నీర్ తీసుకొని నేనైతే క్యూబ్స్లా కట్ చేస్తున్నాను. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. అండ్ దాని తర్వాత నేను ఆ పన్నీర్ ఏదైతే కట్ చేసుకున్నానో దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని, ఆ బౌల్లోకి వేసుకున్నాక ఒక 4 tablespoons ఆఫ్ కార్న్ఫ్లవర్, దాని తర్వాత కొంచెం పెప్పర్, దాని తర్వాత ఎంతైతే మీరు పన్నీర్ తీసుకున్నారో దానికి సరిపడంత ఉప్పు, ఒక 1/2 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్, దాని తర్వాత కొరియాండర్ పౌడర్, చిల్లీ పౌడర్ ఈక్వల్గా ఉండాలి క్వాంటిటీ. దాని తర్వాత చిటికెడంత పసుపు. 15 minutes పక్కన పెట్టుకున్నాక నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. దాంట్లో నేను బటర్ అనేది తీసుకొని బటర్ అనేది కరిగించాక నేను ఏదైతే 15 minutes నానబెట్టుకున్నానో దాన్ని నేను ఒక 10 minutes కుక్ చేస్తున్నాను పన్నీర్ని. కొంచెం గరం మసాలా, ఎందుకంటే అది ఉన్నట్టు లేదన్నట్టు ఉండాలి, ఎక్కువ వేయద్దు. దాని తర్వాత చాట్ మసాలా అనేది కూడా మీ ఇష్టం అండి. మీకు ఏ మసాలాలు అయితే ఇష్టం అవి యాడ్ చేసుకోండి. దాని తర్వాత మనం దాన్ని మిక్స్ చేసుకొని అది మధ్యలో కలుపుతూ ఉండండి, ఎందుకు అంటే అడుగు అంటుతుంది. ఈవెన్ దో నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నా కూడా నాకు అడుగు అంటుంది. నేను చూపిస్తున్నాను, అది కూడా రియాలిటీగానే ఉంది. దాని తర్వాత నేను ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బదులు మీరు బటర్ అన్నా తీసుకోవచ్చు. దాని తర్వాత చిల్లీ సాస్ లేదా కెచప్ అన్నా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. లేదా సోయా సాస్, వినిగర్ ఏదన్నా వేసుకోండి, కానీ సాసులు మాత్రం ఉండాలి. అది ఒక 2 minutes అట్లా పెట్టేయండి, ఎందుకంటే ఆ సాసులు అన్ని ముక్కలు పట్టాలి కాబట్టి. దాని తర్వాత మనం ఏదైతే రోటీ అనేది ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మైనీస్ కానీ కెచప్ కానీ అప్లై చేసి ఆ రోటీకి, దాని తర్వాత మనం ఏదైతే పన్నీర్ స్టఫ్ రెడీ చేసుకున్నామో దాన్ని మనం మధ్యలో పెట్టి, దాని తర్వాత దానిపైన కూడా నేను కొంచెం మయోనీస్ కెచప్ అనేది వేసాను. దాని తర్వాత టిష్యూ ఎందుకు పెట్టాను అంటే అది కింద పడిపోకుండా. మీరు ఒకవేళ ఎక్కువ స్టఫ్ వేస్తున్నారు అంటే అది మీరు పట్టుకునేటప్పుడు కింద పడిపోతుంది, తక్కువ స్టఫ్ వేస్తే మీకు అట్లా అవ్వదు అనమాట. సో నేనైతే టేస్ట్ చేశాను, నాకు నిజంగానే చాలా నచ్చింది. నాకే కాదు, అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నచ్చిందనమాట. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నా నేమ్ వచ్చేసి జెస్సికా అనమాట, అండ్ నా ఏజ్ వచ్చేసి 14 years అనమాట. సో నేను కుకింగ్ ఇంట్లో బాగా చేస్తాను. సో అందుకే నేనేమనుకున్నాను అంటే కుకింగ్ వీడియోస్ చేయాలనుకున్నాను కాబట్టి నా ఫస్ట్ వీడియో పన్నీర్ అయితే చేసేసాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కామెంట్స్లో నేను ఇంకా ఏ వీడియోస్ అయితే చేయాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఏవైతే వీడియోస్ రెసిపీస్ చేశానో అవి మీరు చేసి ఎట్లా కుదిరింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కింద ఉన్న గంటని అని కొట్టండి. ఇట్లు మీ జెస్కాస్ కిచెన్. బాయ్.